ఉన్నాడట, వాడు చెరపట్టేస్తున్నాడట. ఎలా అంటే కొంతమందికి గాలాలు వేస్తున్నాడట. చెప్పండి, ఏం వేస్తున్నాడు? గాలం వేసి కొంతమందిని పడుతున్నాడు. కొంతమందికి ఉరులు వడ్డీ చిక్కించుకుంటున్నాడు అని రాశాడు. మూడోదిగా ఏమన్నాడంటే కొంతమంది మీద వలలు విసురుతున్నాడట, నెట్ అనేది విసురుతూ ఉన్నాడు. అంటే అపవాది చెడుతనం అనేది మనిషిని ఇలాగే పట్టుకుంటూ ఉంటుంది. కొంతమందికి గాలం వేస్తున్నాడు. ఒక గాలానికి ఒక చేప. చెప్పండి, ఒక గాలానికి ఎన్ని పడతాయి? ఒకటే చేప. అది ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం పెడతా ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి చెడు దృక్పథం పెడతా ఉంటాడు. కొంతమందికి సినిమాలు అంటే బాగా ఇష్టం. అయితే కొంతమందికి ఏం చూస్తారు అత్మాడు సినిమాలు, బ్రాందీ షాప్కి వెళ్ళరా తాగేద్దాం అంటాడు వాడు. ఆడికి పెద్ద సినిమాలు ఇష్టం ఉండదు, అయితే ఇంకోటి ఇష్టం ఉంటా ఉంటుంది. కొంతమందికి ఆ రెండు ఉండవు, ఇంకొకటి ఇష్టం ఉంటా ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక చెడు కార్యాన్ని కానుగ్గా ఇచ్చేస్తున్నాడు అపవాది. వాటిని గాలాలు బట్టి పట్టుకోవడం అంటాడు. ఆ తర్వాత ఉరులు వేస్తూ ఉన్నాడు. పక్షులు పట్టుకునే వేటగాడు ఉరులు వేస్తాడు. ఆ చెట్టు కింద నూకలు జల్లి, తెల్లగా ఉంటాయి నూకలన్నీ కూడా జల్లి అక్కడ ఉరులు పెడతాడు. ఆ ఉరులు ట్రాన్స్పరెంట్ వైర్తో చేయబడి ఉంటాయి. పక్షులు పైనుండి ఎగురుతూ చూడగానే ఆహా నూకలు, ఎంత మంచి లంచ్ ఈ రోజున మనకి, రెండు దిగుదామని దిగినట్టు వచ్చేసి ఆ ఉరుల్లో చిక్కుంటే అందులో ఎవరైనా ముసలి పక్షి ఉంటే, ఒరే ఈ నూకల కోసం ఆశపడి మనకేదో ఆహారం దొరుకుతుందని వచ్చాం, మనమే వాడికి ఆహారం అయిపోతున్నాం అని బాధపడి ఉంటాయి మా పక్షులన్నీ కూడా. ఉరులు అనగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కుటుంబాలు కావచ్చు, కొన్ని కులాలు కావచ్చు, కొన్ని జాతులు కావచ్చు, కొన్ని రకాలైన వర్గాలు కావచ్చు, వారందరినీ కూడా ఒక్కొక్క ఉరి వేసి అపవాది పట్టేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మూడవ విస్తృతంగా వాడు విసురుతుంది ఏంటంటే వల విసిరేస్తూ ఉన్నాడు. నేను బాపట్లలో ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు 40 మంది జాలరులు ఒకే వల వేసి సముద్రంలో లాగుతున్నారు. వల 40 మంది లాగడానికి ఉంటుందా అంటే పెద్ద వలది ఎక్కడికో కట్టారు. ఆ వల తీసుకెళ్ళి 40 మంది ఇటు కొంతమంది అటు కొంతమంది పెట్టి లాగుతూ ఉన్నారు. నేను అడిగాను, బ్రదరు ఎన్ని చేపలు పడతాయో నాకు చెప్పొద్దులే కానీ ఎప్పటికి లాగగలరు ఈ వల అని అడిగాను. సాయంకాలం అవుద్ది సార్ అన్నాడు. అంటే ఉదయం నుండి మొదలుపెట్టిన వల లాగడానికంటే సాయంకాలం పడద్దట. అంత విస్తృతంగా వల వేసి కొన్ని వందల వేల చేపలు వారందరూ కూడా పట్టి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అపవాది కూడా ఈరోజు చాలామంది మీద ఏం వేసేస్తున్నాడు? నెట్ వేసేస్తూ ఉన్నాడు. ఏ నెట్ అది? అంతర్జాలం, ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే కొన్ని పదాలు మనకి తెలుగులో రావు కానీ ఎందులో వస్తూ ఉంటాయి? ఇంగ్లీష్లో వస్తాయి. చాలా పదాలు ఇంగ్లీష్లోనే మనకు సులభతరంగా ఉంటాయి, అయితే తెలుగులో పెద్దగా మాట్లాడలేం. ఇంటర్నెట్ అనే మాట అంతర్జాలం. 99% రైల్వే స్టేషన్లోనూ బస్ స్టేషన్లోనూ ఉచిత వైఫై ఇస్తే వారు ఉపయోగించుకుంటుంది దేనికోసం అంటే అశ్లీలమైన దృశ్యాలు చూడడానికి, పార్నోగ్రఫీ చూడడానికి మాత్రమే ఉచిత వైఫైలు ఉపయోగిస్తున్నారు అని ప్రభుత్వం వారు ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళకి వైఫై ఫ్రీగా ఇవ్వడం అవసరమా అని మరలా ఇప్పుడు తమ నిర్ణయాలు వారందరూ కూడా పునర్విమర్శ చేసుకుంటా ఉన్నారు, ఇద్దామా వద్దా అని. ఎందుకోసం అంటే మానవుడికి చక్కని ప్రివిలేజ్ ఇస్తూ ఉంటే, చక్కని అవకాశాలు ఇస్తూ ఉంటే అవి మంచి కోసం వాడుకోవడం మానేసి ఈరోజు చాలామంది చెడు కోసం వాడుకుంటున్నారు. ప్రభుత్వాలే అంత ఫీల్ అయిపోతా ఉంటే దేవుడు ఇంకెంత ఫీల్ అవ్వాలి? నువ్వు చక్కగా దేవుని మందిరానికి వస్తావని దేవుడు నీకు బైక్ ఇస్తే ఆ బైక్తో నువ్వు దేవుని మందిరానికి రావట్లేదు సరి కదా, రోడ్లు అమ్మటి వ్యర్థంగా తిరుగుతున్నావు. దేవుడు ఎంత బాధపడాలి? ప్రభుత్వం వారే ఇచ్చిన ప్రివిలేజ్ వెనకకు తీసేసుకుందాం, ప్రజలు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు అన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు వెనకకు లాగేసుకుంటే ఏం చేస్తావు? దేవుడు నీకు కారు ఇస్తే నీతో పాటు మీ ఇంటి పక్కన కూడా ఎక్కించుకుని దేవుని మందిరానికి వస్తావేమోనని దేవుడు ఒక చక్కని 4-వీలర్ వస్తే ఎక్కించుకున్నావు ఎవరినైనా? లోకసమైన వ్యక్తుల్ని తాగుబోతులు ఎక్కించుకుని రోడ్ల మీద తిరుగుతున్నావు తప్ప దానివలన దేవుని సేవకు ఉపయోగకరంగా ఉండలేకపోతున్నావు. దేవుడిచ్చే మంచి మంచి వస్తువులు, మంచి మంచి ప్రివిలేజెస్ అన్నీ కూడా మిస్యూజ్ చేసుకునే చెడు స్వభావాన్ని కలిగిన దౌర్భాగ్యులం మనం. అయితే దేవుడు మనల్ని అలా వదిలిపెట్టడానికి ఇష్టపడలే. సిన్స్ గాడ్ ఈజ్ లవ్, సిన్స్ గాడ్ ఈజ్ కంపాషనేట్, సిన్స్ గాడ్ ఈజ్ గ్రేషియస్, మన దేవుడు కృపగలవాడు గనుక, ఆయన కరుణ కలిగిన వాడు కనుక, ఆయన ప్రేమ గలవాడు కనుక నశించిపోతున్న వ్యక్తి నశించిపోయేలాగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. అలాంటి వారందరినీ కాపాడాలనే, అలాంటి వారందరినీ రక్షించాలనే, సన్మార్గాన్ని అనేక మందికి ఉద్బోధించాలనే, సన్మార్గాన్ని ప్రతి ఒక్కరికి ఆయన తెలియచేసి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఉద్యుక్తులుగా చేయాలనే నా ప్రభు అని యేసయ్య 2000 సంవత్సరాల లోకానికి వచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. జీసస్ came into this world to restore the mankind and humanity. మానవత్వాన్ని, మనిషిని
తిరిగి సమకూర్చడానికి ప్రభు అని యేసు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో రాయబడింది, యోర్దాను ప్రాంతం అంతటిని, సముద్ర ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని దేవుడు మహిమగల దానిగా చేస్తున్నాడు. ఏ మహిమనైతే మన ఆధిపత్యులు కోల్పోయారో ఆ మహిమ మనకిచ్చి, పూర్వ వైభవాన్ని మనకిచ్చి, మనందరినీ సమాజంలో మంచి వ్యక్తులుగా, ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించే వారంగా, దేవునికి ఉపయోగకరంగా మనందరిని నిలబెట్టాలనే మన ప్రభువును రక్షకుడిని యేసయ్య ప్రతి క్షణము ఆలోచన చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికలో ఆయన మంచి ప్రణాళికలే కలిగి ఉన్నాడు, ఆయన శ్రేష్టమైన ప్రణాళికలే కలిగి ఉన్నాడని బైబిల్ రాయబడింది. కనుక అలాంటి మంచి దేవుని దగ్గర నువ్వు వచ్చావు కనుక ప్రేమతో నేను అభినందిస్తున్నాను. నిన్ను దేవుని నామం పేరట దేవుడు బహుగా నేను ఆశీర్వదించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రియులారా, ఆ 3 ప్రాంతాలకు అష్షూరు వారు పెట్టిన పేర్లకు అర్థాలు మీకు చెప్పి దేవుడు ఎలా మనల్ని మహింపరుస్తాడో, ఎలా మనను ఆయన తిరిగి సమకూరుస్తాడో మీకు చెప్పి నా విషయాన్ని ముగిస్తానో జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ప్రాంతానికి అష్షూరు వారు పెట్టిన పేరు ఏంటంటే డ్యూరు అని పెట్టారు. దాని అర్థం ఏంటంటే అష్షూరు భాషలో డ్యూరు అనగా నిస్సహాయత అని అర్థం, హెల్ప్లెస్ కండిషన్ అని అర్థం. అంటే అపవాది బందీకానంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు దేవుడి దగ్గరికి రాకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా, నిజ దేవుణ్ణి సేవించకుండా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఏ స్థితిలో ఉన్నారు అంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. వారికి సహాయం చేసేవాళ్ళు లేడు. బహుశా నేను అనుకుంటాను, సహాయం అనగానే ఒక ఆర్థిక సహాయమో, ఓ మాట సహాయమో, లేకపోతే ఒక స్థల సహాయమో ఎవరో ఒకళ్ళు చేస్తారనుకుంటాం. కానీ మనిషికి ఇవ్వబడే అత్యధికమైన సహాయం ఏంటంటే పున్నామి నరకము నుండి తప్పించగలిగిన వాడే మనకు అద్భుతంగా సహాయం చేయగలిగిన వాడు. ద వన్ హూ కెన్ హెల్ప్ us టు ఎస్కేప్ ఇటర్నల్ ఫైర్. ఆ నిత్య నరకం నుండి తప్పించబడ్డానికి మనకు సహాయం చేసేవాడే నిజమైన సహాయకుడు అని మనం గుర్తిస్తే, ప్రియులరా, అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసెర్ పూలు అనబడే వారు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని నిస్సహాయాలుగా మార్చేశారు. వారు ఆక్రందిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. దెర్ ఇస్ నో వన్ హూ కెన్ హెల్ప్ మీ, దెర్ ఇస్ నో వన్ హూ కెన్ రిస్టోర్ మీ. నన్ను సమకూర్చేవాడు కానీ నాకు సహాయం చేసేవారు లేరు అని ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తుంటే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ప్రజలారా ధైర్యం తెచ్చుకోండి, చీకటిలో సంచరించే ప్రజలకు వెలుగు కలగబోతా ఉంది, దేవుడు రాబోతున్నాడు. ఆయన వస్తే నిస్సహాయాలుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించి వారికి సహాయం చేస్తాడు. ప్రతి సందర్భంలో ఆయనే వారికి సహాయకుడిగా, సహాయకర్తగా ఉంటాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మాటలు ఉంటే నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అయ్యా నాకు సహాయం చేశారు ఎవరు లేరండి, నాకెవరో గాడ్ ఫాదర్స్ లేరండి, మా పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీ అండి మాది, నాకు బంధువులు ఎవరో కనీసం నన్ను కన్నెత్తి కూడా చూడలేదండి, నా స్నేహితులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, ఎవరైనా పట్టించుకున్నా నా దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే తీసుకుందామనే ఆలోచన తప్ప నాకు సహాయం చేద్దామనే ఆలోచన ఈ భూమి మీద ఒక్కడికి లేదండి అన్న ప్రశ్న నీలో ఉంటే సమాధానం విను. నీకు సహాయపడడానికి నా యేసే దిగొచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆయన ఆశపడుతున్నాడు. ఈజ్ అవర్ హెల్ప్, గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. అందును బట్టే కీర్తన 46 మొదటి వచనం మనం చదివితే, ఆపత్కాలమందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు అన్నారు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరయ్యా అంటే దేవుడే. అలాంటి సందర్భాల్లో మనుషులు ఏమంటారో తెలుసా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నిందల్లో కృంగిపోయినప్పుడు, అవమానాల్లో ఏడుస్తున్నప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు, నీకంటూ ఎవరు లేనప్పుడు లోకం 3 మాటలు అంటది. ఒకటి, నీ కర్మ ఇలా కాలిపోయిందంటది లోకం, నీ కర్మ ఇలా రాసింది కాబట్టి ఇలా శ్రమలు పడుతున్నావు, ఇలా కష్టాలు పడుతున్నావు అని కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి సహాయం చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? అందరూ నీ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా కష్టాలు పడ్డానికి కారణం కర్మ అంటే దేవుని సేవకునికి చెబుతున్నా, ఆ కర్మను మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్ యువర్ ఫేట్. ఆయన నీ కర్మను మార్చగలడు. ప్రియులారా, చాలామంది ఏమంటారో తెలుసా? అయ్యా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయంటే మనుషులు కొంతమంది ఏమంటారంటే తెలుసా? మేమేం చేయమంటావా, మాకు కూడా కష్టాలు ఉన్నాయి, మేమెవరితో చెప్పుకోవాలంటారట. సమ్ పీపుల్ దే డోంట్ కేర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. సమ్ పీపుల్ దే డోంట్ కేర్ అబౌట్ యువర్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. నీకున్న పరిస్థితిని బట్టి మేమేం చేయమంటావు, మాకే బోళ్ళు కష్టాలు ఉన్నాయి అని ప్రజలందరూ కూడా ప్రియులారా పక్క తప్పించుకునేవారు. ఇంకొక విడ్డూరమైన విచిత్రమైన గుంపు ఉంటారు. వాళ్ళు ఏంటో తెలుసా? నువ్వు కష్టాల్లో ఉంటే వాళ్ళకి చాలా ఆనందం, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఎంత ఆనందం అంటే అబ్బో వాళ్ళకి వరల్డ్ కప్ గెలిచినా కూడా అంత ఆనందం రాదేమో, నువ్వు ఇబ్బందులు ఉంటే మాత్రం, కష్టాల్లో ఉంటే మాత్రం వాళ్ళు ఎంత ఆనందపడతారో తెలియదు. ఇలాంటి భయంకర సమాజంలో నీకు శుభవార్త ఉంది. అదేంటో తెలుసా?
నిన్నుగా ప్రేమించేవాడు, నిన్నుగా అర్థం చేసుకునేవాడు. నీ హృదయాంతరంగంలో ఉన్న సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు నీకు నాకు సహాయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందును బట్టి హీబ్రూ భాషలో దేవునికి ఒక పేరుంది, జెహోవా ఎజర్ అంటారు. జెహోవా ఎజర్ అంటే, ఎజర్ అనగా సహాయకుడు అని అర్థం. బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, ఎబినేజర్, ఎలియాజర్, ఈ పదాలన్నీ ఉన్నాయి కదా. ఎజర్ అనగా సహాయకుడు, హిబ్రూలో జెహోవా ఎజర్ అనగా దేవుడే మనకు సహాయకుడు అని బైబిల్లో ఉంది. 146 కీర్తన దగ్గరికి రండి. ఒక అద్భుతమైన మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 146 కీర్తన 5వ వచనం చదవం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. నీ ఆశ ఎవరి మీద ఉందమ్మా? నీ ఆశ ఎవరి మీద పెట్టుకున్నావు? కొన్నిసార్లు అంటూ ఉంటాం, పలానా వ్యక్తి మీద చాలా ఆశ పెట్టుకున్నానండి, కానీ రాలేదండి. సమయం రాగానే నిరాశలోకి నెట్టేశారు చాలామంది. నువ్వు చాలామంది మీద ఆశ పెట్టుకున్నావు ఇప్పటికీ జీవితంలో, కానీ ఎవరు నీకు సహాయం చేయలేవు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అట్టివాడు ధన్యుడని బైబిల్లో రాయబడింది. అంటే యాకోబు దేవుడు అనగా ఆ మాట ఎందుకు వాడాడంటే, దేవుడు యాకోబుకి సహాయం చేశాడని బైబిల్లో రాయబడింది. ఎలాంటి సహాయం? ఒక ఉదాహరణ మాత్రం మీకు చెబుతాను. యాకోబు ఒంటరిగా బయలుదేరిపడి ఇంటి నుంచి. ఎందుకోసం అంటే, వాళ్ళ అన్న తరిమేస్తా ఉన్నాడు, చంపేస్తాను, నా తమ్ముడిని మర్డర్ చేసేస్తాను నేను. అప్పుడు చెరసాలు లేవు కాబట్టి మరి ఏం జరుగుద్దో, ఏం ఎక్స్పెక్ట్ చేశాడో తెలియదు, కానీ నేను మాత్రం యాకోబును బ్రతకనివ్వను. ఎందుకోసం అంటే, నాకు రావాల్సిన ఆశీర్వాదం దొంగిలించాడు కనుక. ఏశావు చాలా పగతా ఉంటే యాకోబు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చారే, బాబు మీ అన్న నేను చంపేసేలాగా ఉన్నాడురా, నువ్వు దూరంగా వెళ్ళిపో, ఎక్కడో మన దూర బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను ఆయన అని చెప్పి జాగ్రత్తగా రాత్రి వేళ పంపించేసింది. సరే, యాకోబు ఏం చేస్తాడు? మరణ భయం, ప్రాణ భయం, పరిగెత్తాడు. అడవిలో పరిగెత్తేశాడు, రాత్రులు పరిగెత్తాడు, మృగాలు వచ్చినాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ కూడా అవన్నీ జయించుకుని ఎట్టకేళ్ళకు వెళ్ళాల్సిన స్థలానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మెల్లగా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఎవరు అమ్మాయి? రాహేల్. రేచల్తో ప్రేమలో పడ్డాడు. పడ్డ తర్వాత వాళ్ళ మామగారి దగ్గరికి వచ్చాడు. అంటే రాహేల్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు రాహేల్ నుంచి పెళ్లి చేయండి అన్నాడు. శుభం ఆయన, చాలా సంతోషం, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చినందుకు మేము కూడా సంతోషిస్తున్నాం, సిద్ధపడిపో, రాత్రే పెళ్ళి అన్నాడు. వెంటనే పెళ్లి చేశారు, ముసుగులేసి పెళ్లి చేశారు. ఆ రాత్రి పెళ్ళంతా అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తన భార్య దగ్గరికి వెళ్దామని చెప్పి యాకోబు వెళ్ళి అలా ముసుగు తీయగానే డామ్మని పడిపోయాడు కిందకే. కారణం ఏంటో తెలుసా? ఆయన అనుకున్న ఆమె లేదు అక్కడ, ఇంకొక ఆమె ఉంది. వెంటనే వచ్చాడు, మామా అన్నాడు. ఏం అల్లుడా, నువ్వు చేసిందంటే మోసం చేసావు నన్ను అన్నాడు. ఎందుకు మోసం చేశాను? నేను ప్రేమించింది రాహేలను, కానీ నువ్వు ఇచ్చింది నాకు లేయాని ఇచ్చావు, ఏంటి సంగతి అన్నాడు. నువ్వు వచ్చేసి వాళ్ళని ప్రేమించి ఇచ్చేస్తాకు మా దేశ అధికారులు ఒప్పుకోద్దా? మా ప్రాంతంలో పెద్దమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చిన్నమ్మాయికి చేయడానికి లేదు. అందును బట్టి నువ్వు చిన్నమ్మాయిని కోరుకున్నావు కాబట్టి మరలా ఒక 7 సంవత్సరాలు ఆమె కోసం నువ్వు కొలువు చేసావంటే, నా దగ్గర ఉద్యోగం చేసావంటే ఆ అమ్మాయిని నీకు ఇస్తానన్నాడు. ఆల్రెడీ లేయా కోసం, అంటే రాహేల్ అనుకుని లేయా కోసం ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేశాడు? 7 సంవత్సరాలు ఉచితంగా ఉద్యోగం చేశాడు అయ్యగారు. ఆ తర్వాత రాహేల్ కోసం మరలా 7 సంవత్సరాలు, తర్వాత మంద కోసం 6 సంవత్సరాలు, టోటల్గా 20 సంవత్సరాలు జాగ్రత్తగా అక్కడే టెస్ట్ వేసుకుని కూర్చున్నాడు యాకోబు. ఒక రోజున ఆ మామగారి దగ్గరికి పిలిచానంట, యాకోబు చాలా అద్భుతంగా చేస్తున్నావు నువ్వు, నీ జీతం మారుతున్నాను అన్నాడంట ఆయన. ఇక్కడ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు, మీకు జీతం మారుస్తున్నాము అని ప్రభుత్వం వారు ఒక ఆజ్ఞ జారీ చేశారంటే, లేదంటే ఒక చక్కని విషయాన్ని మీకు చెప్పారంటే, మీరు ఎగిరి గంతేస్తారా, లేదంటే సోఫాలో కూలబడిపోతారా? చెప్పండి అమ్మా ఉద్యోగస్తులు, చెప్పండి. మీ పే స్కేల్ మారింది అన్నారు అనుకోండి, ఎగిరి గంతేస్తారు. రే భార్య దగ్గరికి వెళ్ళి నీకు కొత్త చీర కొంటాను తెలుసా అంటాడు. ఎందుకోసం? శాలరీ హైక్ అయింది కాబట్టి. అయితే మామగారు పిలిచి అన్నాడు, యాకోబు నీ శాలరీలో మార్పులు కాబడుతున్నాయి అన్నాడు. ఎంత ఇస్తారండి? ఇప్పటిదాకా 1000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఇంకో 100 రూపాయలు పెంచారంటే, లేదు 100 రూపాయలు కట్ చేస్తానన్నాడు. అలా 1 కాదట, 2 సార్లు కాదట, యాకోబు శాలరీని లేకపోతే అతనికి ఒక జీతాన్ని 10 సార్లు మార్చేసారంట. ఎవరు? మామగారు. ఎంత క్రూరుడని మామగారు ఆలోచన చేయండి. ఆయన 10 సార్లు యాకోబు జీతాన్ని మార్చేసి ఎక్కడో ఉన్న యాకోబుని తీసుకెళ్ళి ఇక్కడ నిలబెట్టాడు, కింద తీసుకొచ్చాడు. ఇంకా యాకోబు కూడా అర్థమైపోయింది, ఇంక ఈయన దగ్గర ఉన్నట్టు మనల్ని రోజు ఏం చేస్తుంటాడు, మోసం చేసి పంపించేస్తూ ఉంటాడు. అందును బట్టి ఒకసారి వచ్చినాడు, మామ మన ఇద్దరికి ఒక డీల్ అన్నాడు. ఏంటది? మన దగ్గర మందలు ఉన్నాయి కదా, ఈ మందల్లో ఏ మచ్చ కానీ పొడ కానీ చారలు కానీ లేని గొర్రెలు మేకలు అన్నీ నీవే. ఒకవేళ ఏమైనా మచ్చలు ఉన్నాయా, అవి నాకు ఇచ్చాయి, నేను తీసుకెళ్ళిపోతాను, వాటిని ఎవరికొకరికి అమ్మేసుకుంటాను, వాళ్ళు మాంసం తినేస్తారు అని చెప్పి ఈయన ప్లానింగ్లో అనుకున్నాయి.
అంటే ఇట్స్ అ బ్యాడ్ డీల్ యాక్చువల్లీ. ఆ టైంలో పొడలు ఉన్న మేకలను కానీ, మచ్చలు ఉన్న మేకలను కానీ, చారలో ఉన్న మేకలను కానీ పెంచుకునేవారు కాదు. అవి దేవునికి బలర్పించడానికి కానీ, ఎవరికైనా బహుమానం ఇవ్వడానికి కానీ పని చేయవు. అందును బట్టే దేవుడు కూడా అన్నాడు, మీరు ఎవరైనా నాకు ఏదైనా కానుక తీసుకురావాలనుకుంటే మచ్చ కానీ, ముడత కానీ, చార కానీ, పొడ కానీ, వ్యాధి కానీ అలాంటివి ఏమీ లేని చక్కని వాటినే తీసుకురావాలి తప్ప అన్నీ అయిపోయిన తర్వాత మూలన ఏదైనా ఉపయోగం లేని దేవుడికి ఇవ్వడానికి వీల్లేదని ఉంది. కాబట్టి ఆ టైంలో అందరికీ కూడా ది బెస్టే కావాలి, ది బెస్ట్ కావాలని అందరూ కోరుకుంటుంటే యాకోబు అన్నాడు, నువ్వు నాకు లైఫ్లో బెస్ట్ ఎప్పుడు ఇవ్వవు కానీ నువ్వే బెస్ట్ తీసుకో, ఆ పొడలు చారలు ఎన్ని ఉన్నాయని నాకు ఇచ్చాయి అనగానే ఆయన అనుకున్నాడు, మన యాకోబు శుభ్రంగా మేపేస్తాడు వీటిని, పుట్టే పిల్లలన్నీ మచ్చలేనివి పడతాయి, మన సంపద విస్తారమైపోద్ది, యాకోబు డీల్ ఓకే అన్నాడు. సరే, ఇప్పుడు యాకోబు వచ్చాడు, చూస్తే అన్నీ ఏ మచ్చ ఏ పొడ లేనివే ఉన్నాయి. ఇప్పుడు అవి పిల్లలు పుడితే మళ్ళీ అలాగే పుడతాయి. అందును బట్టి ఏం చేయాలి చూశాడు, ప్రార్థన చేసుకోండి, ప్రభువా మా మామ బెస్ట్ అంతా తీసుకుని నాకు ఏంటి ఆ చెత్త అంతా ఇచ్చేద్దాం అనుకున్నాడు. అయినా పర్లా, ఏదో విధంగా నేను వాటిని ఎక్కడ చోట తోలికెళ్ళి మా దేశంలో అమ్మేసుకోవడం ఏదో ఒకటి చేస్తాను. అయితే మా మామ దగ్గర ఉన్న వాటికంటే నా దగ్గర ఎక్కువ నేను రుజువుపరచాలను, నన్ను అభివృద్ధి చేయాలి. ఎందుకోసం నన్ను పిలిచినవాడు నువ్వు, బేతేలు దగ్గర వాగ్దానం ఇచ్చినవాడు కనుక నీకని ప్రభువులో ప్రార్థన చేశాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ మచ్చ లేని ఆ పరిస్థితులు అవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రియులరా, ఈ మేక పిల్లలన్నీ కూడా లాబాను వచ్చాడు, మంచి అన్ని తీసుకెళ్ళిపోయాడు, చెత్త అని వదిలేశాడు. ఇప్పుడు వాటికి ఏమన్నా పిల్లలు పుట్టి మరలా మంచి పిల్లలు పుడితే మరలా లాభాన్ని తీసేసుకుంటాడు. ఈ టైంలో ఈ యాకోబు వచ్చాడు. ఈ మందలన్నీ కూడా ప్రతి ఉదయం సాయంకాలం ఎక్కడైతే నీళ్లు తాగుతుంటాయో ఆ బావి దగ్గర, లేకపోతే ఆ నీటి చెరువు దగ్గర కొన్ని చువ్వలు, నిరవంజి చువ్వలు, వాటన్నిటి కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా లైన్లుగా దాంట్లో ముందు పెట్టాడు. ఇప్పుడు ఆ మేకలు వాటిని చూసి నీళ్ళు తాగుతున్నాయి. వాటిని చూసి నీళ్ళు తాగుతా ఉంటే అద్భుతం ఏంటయ్యా అంటే, పిల్లలు పుట్టేసినవన్నీ కూడా యాకోబు ఎలాంటి డిజైన్లు అయితే పెడుతున్నాడో ఆ డిజైన్లో పిల్లలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ దేవుడు నామ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దట్స్ ద మిరకల్. అదొక అద్భుతం జరిగింది. ఆయన ఏ డిజైన్ అయితే పెడుతున్నాడో మేక పిల్లల మీద ఆ డిజైన్ వచ్చేస్తూ ఉంది. దట్స్ ఇండీడ్ ద థింగ్ ఆఫ్ గాడ్. అది కేవలం దేవుని కృప. ఏమంటే దీనికి సైంటిఫిక్ రీజన్ లేదనుకోవద్దు. శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు, వైద్యులు, ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత 9 నెలల్లో ఎవరిని ఎక్కువగా చూస్తూ ఉంటుందో వారి ఫీచర్స్ పిల్లల్లో వస్తాయని చెప్పి కొన్ని విషయాల్లో కూడా రుజువు చేయబడింది. ఆ గర్భం ధారించిన సమయంలో ఆ వ్యక్తి ఎవరినైతే ఎక్కువగా చూస్తారో, ఎవరినైతే ఎక్కువగా చేసుకుంటారో, లేకపోతే ఎవరి ప్రింట్ అయితే వారి బ్రెయిన్లో ఉంటుందో అది కొంతైనా ప్రభావితం చూపిస్తుందని వైద్యం కూడా నిరూపణ చేసింది. యాకోబు పెట్టాడు. అవి నీళ్ళు తాగుతుంటే చూలు కడుతున్నప్పుడు, అంటే గర్భధారణ సమయంలో ఆ నిరవంజి చెట్ల డిజైన్లన్నీ పెడతా ఉంటే పిల్లలు అలాగ వచ్చేస్తూ ఉంటే ఒకరోజు వచ్చాడు లాబాన్, చాలా సంతోషంగా హ్యాపీగా గర్భం వచ్చాడు. బెతుయేలు లాబాన్ అందరూ వచ్చి, బాబు యాకోబు ఏంటి పరిస్థితి, మా మేకలన్నీ మాకు అప్పగిచ్చా అన్నాడు. యాకోబు అన్నాడు, ఏమండి ఇదిగోండి మంద, మీ ఏమన్నా తీసుకెళ్ళిపోండి అన్నాడు. వెంటనే రే సైన్యం దంపడరు, లెక్కెట్టాడు, మొత్తం లారీ లెక్కించాడు అన్నాడు. తేరా చేస్తే ఒకటి కూడా లేదు, వాళ్ళకి కావాల్సింది మొత్తం టీం అంతా యాకోబు గట్టిగా చప్పలు కొట్టి చేశారని మైపరచండి. గాడ్ వాజ్ విత్ జేకబ్. దేవుడు యాకోబుతో ఉన్నాడు కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఆదికాండం 30 ఇంటికి వెళ్ళారు చదివితే విస్తారమైన మందలన్నీ కూడా యాకోబు సంపాదించుకున్నాడట. యాకోబుకి దేవుడు సహాయం చేశాడా లేదా? ఎస్. ఒకవేళ సమాజం అంతా లెఫ్ట్ ఓవర్స్ నీకు వదిలిపెట్టేసిన, ది బెస్ట్ అన్ని వారు తీసుకుని లీస్ట్ ప్రాంతాలను నిలబెట్టిన, భయపడద్దు. నీ దేవుడిని పక్షానుంటే లీస్ట్నే దేవుడు బెస్ట్ చేయడానికి సామర్థ్యత కలిగిన వాడు. హల్లెలూయా. బాధపడద్దు ఎప్పుడు కూడా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారా, మీ అన్నయ్య కింద తీసి పై అంత ఇచ్చాడా, బాధపడకో. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కిందోడిగా పన్ను ఎక్కువ వేసేస్తారు, పైన తక్కువ ఉంటుంది. ఆ టైంలో సేవ్ అవుతావు నువ్వు. దేవుడు ఏదో విధంగా నీకు మేలు చేస్తాడు, కంగారు పడకు. మా అన్నయ్య అంత బెస్ట్ తీసుకున్నాడండి, నాకన్నీ వరస్ట్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నావా? నీకున్న దాన్ని దేవుడు ది బెస్ట్ చేయగలడు. అందును బట్టి దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ ద క్రియేటర్ గాడ్. ఆయన సృష్టించువాడు. సృజనాత్మకత ఆయనకున్నట్టుగా ఇంకే భూమి మీద ఎవరికి లేదు. ప్రియులారా, దేవుడు ఏ టైంలో దేన్నన్నా సృష్టించగలడన్న వాస్తవాన్ని గుర్తించే బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. యావానికి యాకోబు దేవుడు సహాయుడై విస్తారంగా మందల అభివృద్ధి పొందడానికి సహాయపడ్డాయో ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు కనుక ప్రజలందరూ నిన్ను చివర నిలబెట్టారా? నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయి, బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాయి. నిస్సహాయంగా మారిపోయి హెల్ప్లెస్ కండిషన్లో
అరుస్తున్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే, అలాంటి వారిని మహిమకరంగా మార్చాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఆ దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు ఎప్పుడు ధన్యుడే, వాడు ఎప్పుడు కూడా లీస్ట్ కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ, ప్రియ యవనస్తురాల ధైర్యం తెచ్చుకో. నీకంటూ నీ వెనకాల ఎవరు లేకపోవచ్చాము, కానీ నీ దేవుడు నన్ను గుర్తించు. జీవంగల దేవుడు నీ పక్షాన ఉండగా, జీవంగల దేవుడు నీ కుడి చేపటికి నడిపిస్తుండగా, దేవుడిని నడిపించి ఉన్నత స్థలాలు నిలబెడతాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. జిరు అనగా నిస్సహాయత, ఆ ప్రాంతాన్ని దేవుడు మహిమగల దానిగా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, నిస్సహాయాలుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే సహాయంగా, ఇక మనుషులు పంపించడం కాదు, ఆయనే సహాయకర్తగా దిగొచ్చి వారి జీవితంలో మేలు చేశాడు అని బైబిల్ సెలవిచ్చింది. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు గనుక మీ జీవితాలు అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా, ఉన్నతమైన నీ ప్రణాళికలో ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమ్మరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాలు మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు, ఘనత, మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారు ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి 100 ప్రతిఫలం వరకు దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులు మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాం. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్, రాజమండ్రి 533105. మా ఫోన్ నెంబర్లు 9000333555 మరియు 9618111888. మా వెబ్సైట్ www.johnwesley.com.